లబుబు క్రేజ్ ఇప్పుడు మన క్రికెటర్ రోహిత్ శర్మ ఇంట్లోకి కూడా చేరింది. అయితే ఈ బొమ్మల వెనుక ఉన్న క్రేజ్ ఏంటో రోహిత్ శర్మకు మాత్రం అస్సలు అర్థం కావట్లేదట. ఇంటర్నెట్ లో ఇప్పుడు కొత్త క్రేజ్ ఏదైనా ఉందంటే అది లబుబు బొమ్మలే. అసలు ఈ లబుబు బొమ్మలు ఏంటి అనుకుంటున్నారా? ఇవి చిన్న బొచ్చుతో కూడిన కాస్త విచిత్రంగా కనిపించే కలెక్టబుల్ బొమ్మలు. వీటిని పాప్ మార్ట్ బ్లైండ్ బాక్స్ ప్రపంచం నుంచి తీసుకొచ్చారు. ఈ పదునైన పళ్ళున్న బొమ్మలు టీనేజర్ల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ పింక్ లిసా, రిహానా, కరణ్ జోహార్, అనన్య పాండే, దువా లిపా, లిజో, సిమోన్ జైల్స్ వంటి ప్రముఖులు కూడా ఈ బొమ్మల మోజులో పడ్డారు. ఈ లబుబు క్రేజ్ ఇప్పుడు మన క్రికెటర్ రోహిత్ శర్మ ఇంట్లోకి కూడా చేరింది. అయితే ఈ బొమ్మల వెనుక ఉన్న క్రేజ్ ఏంటో రోహిత్ శర్మకు మాత్రం అస్సలు అర్థం కావట్లేదట. జూన్ 11న రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో లబుబు బొమ్మల ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోకు చాలా సరదాగా క్యాప్షన్ కూడా పెట్టారు. నా ఇంట్లోని అమ్మాయిలు నాకు ఇవి వివరించడానికి ప్రయత్నించారు, నాకు మాత్రం ఇంకా అర్థం కాలేదు అని రాశారు. ఆ పోస్ట్ లో రంగురంగుల లబుబు బొమ్మలు చాలానే కనిపించాయి. ఇంద్రధనస్సు రంగుల బొమ్మ నుంచి ఆకుపచ్చ, తెలుపు, బ్రౌన్ వంటి షేడ్స్ లో చాలా బొమ్మలు ఉన్నాయి. కోకో కోలా లిమిటెడ్ ఎడిషన్ బొమ్మ కూడా వారి కలెక్షన్ లోనే ఉంది. రోహిత్ శర్మకు లబుబు బొమ్మల పట్ల ఉన్న అమాయకమైన అయోమయం చూసి అభిమానులు పగలబడి నవ్వారు. ఒక ఎక్స్ యూజర్ కమెంట్ చేస్తూ రోహిత్ శర్మ లబుబు బొమ్మల గురించి పోస్ట్ చేయడం నా 2025 బింగో కార్డులో అస్సలు లేదు, ఇదొక గర్వించదగిన తండ్రికి నిదర్శనమని రాశారు. మరొకరు రోహిత్ శర్మ కూడా లబుబు బొమ్మల బాధితుడే అని రాశారు. ఇంకొక పోస్ట్ అయితే రోహిత్ భయ్య లబుబులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంది. మరొకరు రోహిత్ శర్మ ఇత్నే లబుబుస్ కహాలేకే జావోగే అని సరదాగా మెసేజ్ పెట్టారు. లబుబు బొమ్మలు మాన్స్టర్ ఫ్లష్ బొమ్మలు. వీటిని హాంకాంగ్ కళాకారుడు కసింగ్ లంగ్ సృష్టించారు. చైనీస్ రిటైలర్ అయిన పాప్ మార్ట్ ద్వారా వీటిని ప్రత్యేకంగా పంపిణీ చేస్తున్నారు. ఈ బొమ్మలు కళాకారునికి నార్డిక్ జానపద కథల పట్ల ఉన్న ప్రేమ నుంచి పుట్టాయి. మొదట 2015లో మార్కెట్లోకి వచ్చినప్పటికీ 2025లో ఇవి విపరీతమైన ప్రజాదరణ పొందాయి.